మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ కమ్ అడ్వకేట్ రాజేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హైదరాబాద్కి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతల్ని మోసం చేసినట్టు న్యూస్లో పేర్కొంది. అసలు ఏంటంటారా కేసు పూర్వపరాలు? అసలు చేసిన మోసం ఏంటంటారు? ఆయన్ని ఎందుకు ఇలా చేయడం జరిగిందంటారు? మామూలుగా ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బిజినెస్. యాక్చువల్గా మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏమని చెప్తున్నారంటే బైగామి అని అంటారు. బైగామి రెండవ మ్యారేజ్ ఇల్లీగల్. ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఒక భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాక భర్త ఆ అమ్మాయి కన్సర్న్ లేకుండా ప్లస్ ఆ అమ్మాయి డివోర్స్ అనే స్టేట్మెంట్ లేకుండా ఇంకొక అమ్మాయికి తాళి కట్టడం అనేది తప్పు. కానీ తాళి కట్టకుండా వేరే వాళ్ళతో ఫిజికల్గా ఉన్న వేరే వాళ్ళతో సంసారం చేసినా అది మళ్ళీ లీగల్గా వ్యాలిడ్ కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే అడల్టరీ, దాన్ని అడల్టరీ అనేది ఇంతకుముందు క్రిమినల్గా ఉండే, అపెక్స్ కోర్టు దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇతననే ఈ పర్సన్ యాక్చువల్గా ఒకవేళ పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళతో డిఫరెంట్గా ఫిజికల్గా ఉంటే ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తే అది చట్టరీత్యా ఎథికల్గా మనకు తప్పైనా సరే చట్టరీత్యా అనేది తప్పు కాదు. రెండోది, ఇక్కడ ఈ భర్త భార్య నుంచి ఫస్ట్ భార్య నుంచి ఇంతో కట్నం తీసుకుంటారు, రైట్? ఆ కట్నం కోసము కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, మామూలుగా ఇంకా వస్తుంది కదా మామ ఇంతో మంచి అమ్మాయిని చూసి పటాయించేస్తే ఒక్కొక్క అమ్మాయికి 10 లక్షలన్న కట్నం వస్తే ఒక 5-6 తులాలు బంగారం వస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేసిండు. అంటే ఇది ఏంటంటే సోమరిపోతాను, ఇంకా ఊకే మనకు డబ్బులు వస్తున్నాయి కదా, అమ్మాయిని వేరే దగ్గర అమ్మాయిని వచ్చేసి ఒక శంషాబాద్లో పెట్టాలా, ఇంకొక అమ్మాయిని యూసఫ్గూడలో పటాయించాలా, ఏదో విధంగా నాకు మ్యారేజ్ కాలేదు. ఎందుకంటే మ్యాట్రిమోనీ యాప్లలో కూడా మన వెరిఫికేషన్స్ అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. మ్యాట్రిమోనీ యాప్కి నాకు పెళ్ళి కాలేదు అంటే ఇంకా స్టిల్ మన పెళ్ళయిందా అనేది మనకు సంబంధం లేదు. చాలామంది ఇప్పుడు వాళ్ళొక్కరు చూడలేరు కదా యాక్చువల్గా. ఇప్పుడు యూసఫ్గూడలో ఇంకొక అమ్మాయిని అక్కడ నుంచి ఒక 5 లక్షలు 15 లక్షలు కట్నం, ఒక 5 తులాలు బంగారు, దాని తర్వాత మళ్ళీ సంసారం కూకట్పల్లికి షిఫ్ట్, అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ అల్టిమేట్గా ఇది ఏంటంటే ఈ ఫోన్లు ఉంటాయి, ఫోన్లో అందరి భార్యలు అయితే టచ్లో ఉంటారు కదా. ఫోన్లో ఒక్కొక్క భార్యకి ఒక ఫోన్ అయితే కష్టం, అన్ని ఫోన్స్ మన పాకెట్లో అబ్బాయి పాకెట్లో క్యారీ చేయలేం. సో ఎప్పుడో ఒకసారి లీక్ అయింది, దానివల్ల మల్టిపుల్ మ్యారేజెస్. అంటే ఇప్పుడు ఇంకొకటి, మ్యారేజ్ అంటే 100 మందికి 1000 మందికి పిలిచి మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏం కాదు. ఒకరినేమో 10 మంది 100 మంది సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఒకరికి ఓన్లీ అమ్మాయి అబ్బాయి వెళ్ళి గుళ్ళో తాళి కట్టేసి ఎన్నో తలంబ్రాలు పోసి అక్కడ కూడా పూజారి ముగ్గురు సమక్షంలో పెళ్లి జరిగిన అది పెళ్ళే యాక్చువల్గా. ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 2 విట్నెస్లు తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ అయిపోతుంది. థర్డ్ వైఫ్ అనేది ఫస్ట్ వైఫ్ని అబ్జర్వ్ చేసుకోలేదు, సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ని అబ్జర్వ్ చేసుకోలేదు, ఫస్ట్ వైఫ్ పెళ్లి చేసుకొని జాబ్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూడలేరు మామూలుగా. సో ఈయన బిజినెస్ ఈయనది, ఈ డబ్బులు మళ్ళీ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి యాక్చువల్గా. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఒకరు డివోర్స్ ఇవ్వకుండా ఇంకొకరి పెళ్లి చేసుకోవడం అనేది 100% తప్పు. ఇది బయటకు వచ్చింది. కానీ ఇక్కడ మామూలుగా 50 మందిని పెళ్లి చేసుకున్నారనే ఒక ఉద్దేశము, అది ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. 50 మందిని మరి ఏంటి పెళ్లి చేసుకున్నారా, జస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా, లివింగ్ ఉన్నారా అనేది కూడా డిఫరెంట్గా ఆ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. మనం ఇప్పుడే కంక్లూడ్ కావడానికి రాదు. ఒకవేళ 50 మందిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఒకవేళ అదే ఖచ్చితంగా అయితే 100% ఆయన జైల్లో అయితే ఊచలు లెక్క పెట్టాల్సి అయితే వస్తుంది. అంటే సార్ ఇప్పుడు 50 మందిని పక్కన పెడితే ఒకవేళ మల్టిపుల్గా పెళ్లి చేసుకుంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరికి, ఒక భార్యకి తెలియకుండా ఇంకో భార్యకి తెలియకుండా అలా చేసుకోవడం వల్ల అలాంటి వ్యక్తిపై ఎలాంటి కేసెస్ పడతాయి అంటారు? మామూలుగా బైగామి అనే సెక్షన్ ఉంటుందండి. బైగామి అనే సెక్షన్ యాక్చువల్గా అది 100% అబోవ్ 7 years పనిష్మెంటే ఉంటుంది. దాంట్లో అది ప్రూవ్ కావాలి. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ప్రూవ్ కావాలి. మా దగ్గర ఒక కేసు ఉంది యాక్చువల్గా. అమ్మాయికి HIV వచ్చింది, 25 years ఏజ్లో HIV వచ్చింది. అది ఎక్కడి నుంచి, వాళ్ళ భర్త నుంచే వచ్చింది. దాని తర్వాత ఆ భర్త మిస్సింగ్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఒక 10 years తర్వాత ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఏదో positive.com ఏదో ఉంటుందంట HIV పేషెంట్స్కి. అబ్బాయి కూడా మామూలుగా హెచ్ఐవితో ఉన్నారు.
కానీ ఆ అబ్బాయి వేరే అమ్మాయిలకు వితౌట్ పెళ్లి చేసుకోకుండా ఆ వ్యాధిని సంక్రమింపచేశారు. సో ఆల్రెడీ ఆ అబ్బాయికి వేరే మ్యారేజ్ అయింది అని జస్ట్ గుళ్ళో తాళి కట్టాడు, కానీ అఫీషియల్గా మ్యారేజ్ కాలేదు. ఆ అబ్బాయి మళ్ళీ ఈ హెచ్ఐవి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు అంటే ఈ అమ్మాయికి ఈ యొక్క అబ్బాయి యొక్క ఫస్ట్ మ్యారేజ్ గురించి తెలిసింది. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ మ్యారేజ్ ఈ చెప్పకుండా అబ్బాయికి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా అంటే చట్టరీత్యా తప్పులు చేసిన వాళ్ళే. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని తప్పు చేసిందని అంటారు, నన్ను చీట్ చేసినావు. అమ్మాయి కూడా అబ్బాయిని చీట్ చేసిన అంటారు. ఇక్కడ ఇద్దరిని చీట్ చేసుకున్నారు, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇద్దరు లెక్క ప్రకారము బైగామికి అర్హులే. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప ఆ కేసు నుంచి బయటపడరు. లేకపోతే ఇద్దరు, ఒకరు మెన్ జైల్లో ఇంకొకరు ఉమెన్ జైల్లో ఉండాల్సిందే డెఫినెట్ గా. ఓకే సార్, ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోలేదు, 50 మందిని మోసం చేసి కట్నం కింద డబ్బులు లాక్కున్నారు ముందుగానే, పెళ్లికి ముందుగానే అని చెప్పేసి విన్నాను నేను ఒక ఆర్టికల్లో. అసలు ఒకవేళ మోసం చేసి ఈ రకంగా డబ్బులు లాక్కుంటే ఆయనకి ఎలాంటి శిక్షణలు పడతాయండి? డెఫినెట్లీ అండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది కూడా ఉంది మనకు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లో కట్నము తీసుకోవడం అంటే మామూలుగా ఇక్కడ ఒక లాజిక్ ఉంది యాక్చువల్గా. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే పెళ్లి చేసుకున్నాకనే అప్లికబుల్ అవుతుంది. పెళ్లికి ముందు పూలు పనులు అన్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా సరే మీరు చూసారా, ఏ అమ్మాయి అయినా ఏ పెళ్లి కూతురైనా తనకు కాబోయే మొగుని, అయిన మొగుని, తన మొగుని కాదు, తనకు కాబోయే మొగుని నన్ను డౌరీ తీసుకుంటున్నారా అని ఏ పోలీస్ స్టేషన్ల కేసులు చూసారా? లేదు. అన్నీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయి? ఆఫ్టర్ మ్యారేజ్. నన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అంతే గాని కట్నం కోసం ఏ ఎఫ్ఐఆర్ అయినా బుక్ అయితే చూడండి ఒకసారి. కట్నం కోసం ఉంది అంటే పెళ్ళే అయిపోతుంది. అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఎవరైతే 50 మంది పెళ్లి చేసుకున్నారనే ఉద్దేశంతో మీ చెప్పే స్టేట్మెంట్ పెళ్లి పేరు మీద కట్నం తీసుకున్నాం. డౌరీ యాక్ట్ లో కూడా అదే ఉంది. ఇప్పుడు మామూలుగా కట్నం తీసుకునేటప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ రాలేదు, ఎందుకంటే ఇంకా పెళ్లి జరగలే. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. అఫీషియల్ గా మ్యారేజ్ అయినాక నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ ఎరోజ్ అవుతుంది అక్కడ నుంచి కదా ఒక సంసారంకి వచ్చేది. ఏ విధంగా చేసినా మోసమే కదా సార్. అంటే పెళ్లి కాలేదు సరే, డౌరీ మనీ తీసుకున్నాడు. ఎస్, అదే అంటున్నా. ఇప్పుడు ఆ అబ్బాయి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళు యాంగిల్ చేంజ్ చేయాలి. అమ్మాయిలు నన్ను పెళ్లి విషయంగా కాదు, శారీరకంగా మమ్మల్ని చీట్ చేశారు, 354D IPC ప్లస్ 376. ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడో వచ్చాడు ఫిజికల్గా కలిసింటారు కదా, అప్పుడు వీళ్ళు యాంగిల్ చేంజ్ చేస్తే వాడు అంటే ఏంటి, చట్టంలో ఎప్పుడైనా మనం ఎట్లా చూసుకోవాలంటే వాడు ఒకటే యాంగిల్ కాకుండా వాడు ఇలా వస్తుంటే మనం ఇలా వెళ్ళాలి. మనం ఇలా వెళ్తే ఒకవేళ సపోజ్ చట్టం మ్యాచ్ అయిందంటే ఇట్లా అంటే తప్పించుకుపోతారు. మనం వాడు కరెక్ట్ వీడు వస్తుందంటే మనం ఇక్కడే డాష్ ఇవ్వాలి. యాక్చువల్గా వాడు ఒకవేళ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వల్ల తప్పించుకోవడానికి ఉద్దేశం ఉంటే అమ్మాయిలు ఈ విధంగా వెళ్తే అందరికీ సరైన న్యాయం జరుగుతుంది. అంటే అతను మోసం చేశాడు కాబట్టి. కానీ మోసం చేయని నేనేమంటున్నానంటే మాకు ఉంటారు ఈ విధంగా. ఇప్పుడు మనకు ఒక ఇద్దరు మాట్లాడితే ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు నిర్దోషి అని తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు మన జడ్జిమెంట్ చెప్పే స్థాయి లేకున్నా సరే తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకు మోసగాళ్ళ రీతే వాళ్ళ యాంగిల్లో వెళ్ళి వాళ్ళకి దెబ్బ కొట్టడం మనం మంచిగా చూసుకుంటాం యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.